భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద గంట గంటకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. గతంలో కంటే ఈసారి తీవ్రంగా ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతూ అతివేగంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నది 51.50 అడుగుల వద్దకు చేరుకోగా 13,37,650 క్యూసెక్ల వరదతో ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటగానే అధికారులు 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. గోదావరి నదిలో వరద ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో అధికారులు శనివారమే 53 అడుగులకు చేరే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. గోదావరి నదీ తీర గ్రామస్తులు ముంపు బారిన పడగా అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముందుగానే తరలించారు. ఇంకా ఉధృతంగా వర్షం పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గోదావరి నదీ తీర గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే దుమ్ముగూడెం, చెర్లబూర్లంపాడు, అశ్వాపురం, పినపాక, మనుగూరు మండలాల్లో పలు గ్రామాల్లో గోదావరి నీరు చేరే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.